రాత్ అంటే నైట్ టైం చేసి పెట్రోలింగ్ అని అర్థం. జియో స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్లో ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఇంక ఈ రాత్ విషయానికి వస్తే అంతగా ఏమనిపించలా, జస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ మూవీలో ల్యాగ్ సీన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సినిమా మొత్తం ఏదో ఫ్లాట్గా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఇంక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్ ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాత్ 2 hours రన్ టైంతో జియో స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఫ్లాట్కి వెళ్ళిపోతున్న మూవీలా అనిపిస్తుంది. కానీ ఈ మూవీని మనం తక్కువ అంచనా వేయలేం. లాస్ట్ 20 minutes అయితే చాలా బాగుంటుంది, చాలా ఎంగేజింగ్ చేస్తుంది. ఇంక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కేరళలో ఉన్న లొకేషన్స్ అయితే చాలా బాగా చూపించారు. అలాగే నైట్ టైం పెట్రోల్కి వెళ్తే ఎన్ని ఇబ్బందులు పడతారా అనేది చాలా బాగా చూపించారు. నైట్ టైం పెట్రోలింగ్ లో జరిగే విషయాలన్నీ చాలా రియలిస్టిక్ గా అండ్ సూపర్ గా ఉంటాయి. ఈ సినిమాలో అయ్యే హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత యూనిక్ అటెంప్ట్ ని ఇంత రియలిస్టిక్ గా చూపించారు మనకి. ఇంక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో అయితే ల్యాగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. స్టోరీలోకి అయితే చాలా లేట్గా వెళ్తారనిపిస్తుంది మనకి. స్టోరీ ఉండికి చాలా ఫ్లాట్గా అయిపోద్ది. లాస్ట్ 20 minutes అయితే చాలా బాగుంటుంది. ఇది మట్టికి నేను చెప్పగలను. ఇంక ఈ సినిమా చూడొచ్చా అంటే ఒకసారి కన్ఫామ్గా అయితే చూసేయచ్చు. పర్లా బాగానే ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా ఫ్లాట్గా. లాస్ట్ 20 minutes అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. ఇంకా మీకు ఏదన్నా సినిమా రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. ఓటీటీ రివ్యూ అయినా థియేటర్స్ రివ్యూ అయినా మన ఛానల్లో ఇస్తాం. కామెంట్ చేయండి మీకు ఏ రివ్యూ కావాలో.